హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ అండి. టుడే స్పెషల్ బేబీకార్న్ మష్రూమ్ బటర్ మసాలా. దానికి కావలసినవి ఆనియన్, టమాటా, బేబీకార్న్, మష్రూమ్, క్యాప్సికమ్, జీడిపప్పు అండ్ బటర్. పాన్ పట్టుకొని ఆనియన్ అండ్ టమాటా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. నేను ఇందులో జీడిపప్పు ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ కావాలంటే ఒక 6 వేసుకోండి. నాకు 4 సరిపోయినాయి. ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. బటర్ వేసుకొని జీడిపప్పు ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టాను. అండ్ బేబీ కార్న్ కూడా హాఫ్ బాయిల్ చేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రోజు నార్మల్ కాయగూరలు తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. చపాతీ, పరోటా, బటర్ నాన్ అట్లాంటిలో బాగుంటుంది. రైస్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం కుకింగ్ క్రీమ్ అండ్ బటర్ యూస్ చేస్తాం కదా, కొంచెం స్వీట్నెస్ వస్తుందండి. ఇట్లా మష్రూమ్ కూడా వేసేసుకున్నాను. క్యాప్సికము ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే పాన్ పెట్టుకొని కర్రీ వేసుకుంటున్నా. బటర్ వేసుకొని ముందుగా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం అల్లం పేస్టు, పసుపు, కారం, ఉప్పు, మీరు ఇంకా స్పైసీ కావాలంటే ఇందులో వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు సరిపోతాయి. నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి నేను కారం వేయలేదు. పసుపు, ఉప్పు, ఆయిల్ బయటకు వస్తుంది కదండి, ఆ టైంలో మనం ఈ వెజిటేబుల్స్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ వద్దు. నేను ఒక చిన్న కప్ వేసాను, ఎందుకంటే మనం అన్నీ బాయిల్ చేసుకున్నాము, ఫ్రై చేసాము, కొంచెం సరిపోతుంది. అన్నీ రెడీ చేసుకుంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ, ఈజీ. ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నా, గరం మసాలా, కరివేపాకు అండ్ కుకింగ్ క్రీమ్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయవచ్చు, నో ఇష్యూ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఎట్లా ఉందో చేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.